గతంలో మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు కేటీఆర్ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడుతున్నారు మీరు? రూలింగ్ గవర్నమెంట్ ఎవడు ఉంటే ఆడు. లాఠీ ఉన్నంత కొట్లాడతారా, లాఠీ లేనంత కొట్లాడతారా? లాఠీ ఉన్నంతనే కొట్టాడు అంతే. మన లాఠీ ఉన్నంతనే కొట్లాడతా. నేను నిరాయుధాని మీద యుద్ధం ఎందుకు చేస్తా? ఓకే. రేవంత్ రెడ్డి మిమ్మల్ని యావరేజ్ ఎందుకు అన్నారు? ఆయనకు లవ్ నా మీద. అరే వెறுం నల్లే కదప్పా, నవ్వుతాయింది. నా మీద లవ్ బహిష్కరించారుగా. అవును, లవ్తోనే. ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు మీకు? ఎమ్మెల్సీ కాదు, ఏమి ఇవ్వలేదు బ్రదరు. ఆయనకు భయం ఏందనంటే ఆయనకు సబ్జెక్ట్ లేదు, నాకు సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఎంఓయు అని అన్నాడు, ఆయన అన్నాడు. నేను ఆన్సర్ ఏమి ఇచ్చిన? ఎంఓ ఈజ్ నాట్ ఏ లీగల్ అథారిటీ, దానికి లేదు లీగల్ స్టాండ్ ఉంటుంది. ఎంఓఏకు అంటే మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్కు ఈ పదం ఎవరన్నా వాడిండా తెలంగాణలో? వాడలేదు, ఎవ్వడు వాడలే. కాబట్టి నన్ను యావరేజ్ లీడర్ అన్న నాకు బహిష్కరించింది కూడా వీళ్ళు లోపల ఉంటే నాకు ఎప్పుడు పీకులాట అని చెప్పి అన్నాడు. ఒక బిరుదు ఇచ్చినట్టేగా మీకు ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన బిరుదులు ఏమవుతారు బ్రదర్? నాతో బ్రదరు నేను ఇయ్యాల కాదు, ఆయనతో చాలాసార్లు అంటూ ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు బ్రదర్, నాలెడ్జ్ లేదు. ఉన్నట్టు బిల్డప్ ఇస్తాడు, అర్థమైందా? ఉన్నట్టు బాగా తెలిసినట్టు బిల్డప్. అచ్చా నేర్చుకోవాలనే ఆకాంక్ష కోరిక కూడా ఉండదు. మేము సబ్జెక్ట్ ఉన్న దగ్గరికి పొద్దున్నే ఛాయ్ తాగడంటే ఛాయ్ తాగి టిఫిన్ జబ్బులో 100 రూపాయలు పెట్టుకొని చెప్పి ఆయన దగ్గర సబ్జెక్ట్ తీసుకునేటోళ్ళం. ఓకే, అర్థమైందా? సబ్జెక్ట్ కేవలం సబ్జెక్ట్ వినడానికి నేను చాలామంది దగ్గర పోయినా. అలా నాదెండ్ల భాస్కర్ దగ్గర కూడా నేను రెగ్యులర్గా పెట్టుకొని ఓన్లీ సబ్జెక్ట్ తీసుకోనికి. నాలెడ్జ్ ఆయన విపరీతమైన నాలెడ్జ్ ఆయనకు, ఏది ఉమ్మడి రాష్ట్రం మీద. అట్లా ఉండేది. వీళ్ళకి అట్లా లేదు, వీళ్ళకు రొక్కం. కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్ చెప్తాడు. ఎంఏ ఎకనామిక్స్ కదా, ఎక్కడికి వెళ్ళి ఎంత గుంజాలను ఆయనతోని ఆయన అడుగులలో నడిచిండ్రు. నేను రాజశేఖర రెడ్డి నా అడుగులలో నడిచిండు. ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అని చెప్తున్నారు. మందకృష్ణ మాదిగా ఇప్పుడు ఎక్కడికక్కడ సభలు పెడుతున్నారు. వివిధ పార్టీల మద్దతు కూడా ఆయన కోరుతున్న పరిస్థితి. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాళ్లకు ఎంత శాతం రిజర్వేషన్ వెళ్ళే అవకాశం ఉంది, మాదిగలకు ఎంత శాతం వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు బ్రదరు? అసలు దీని మూల సూత్రమే అసలు ఇవాళ జనాభా తామాచా ప్రకారం అధికారం ఏమని చేతులు ఉండాలి? బీసీ చేతుల్లో, ఎస్సీ చేతుల్లో ఉండాలి. నంబర్ 1. ఈరోజు మీకు ఇచ్చిన శాతం మంత్రులు ఎన్ని? మీకు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎన్ని? మీకు వస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? 29 జీవో ఏంది? దాని గురించి మీరు ఏం మాట్లాడినరు? ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల గురించి మీరు ఎన్నిసార్లు మాట్లాడినరు? అందులో మీ వాటా ఏంది? అందులో ఎంత డైవర్ట్ అయింది? బ్రదరు, రిజర్వేషన్ అనేది నువ్వు అడిగేది ఫలం కోసమే కదా. అవును. ఆ ఫలాలు వచ్చిన ఫలాలే డైవర్ట్ అవుతుంటే అసలు నీకు ఆ గంపనే ఎత్తుకపోతుండ్రు బ్రదరు. నీకు నాకు ఇద్దరికి పంపకాల పంచాది. ఏది? ముందున్న మామిడి పండ్ల గంప. ఈ పంచాది ఎప్పటిదాకా ఉంటుంది? ఆ గంప ఉన్నంత వరకు పంచాది ఉంటుంది. ఆ గంపనే పోయినప్పుడు పంచాది ఎక్కడిది? ఎవరు తీసుకున్నారు ఆ గంప? ఏది? ఇప్పుడున్న కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ, నరేంద్ర మోడీ కానీ ఈరోజు వాళ్ళే కదా తీసుకున్నది. గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది బ్రదరు. నీకు ఒకటే చెప్తా, రాజయ్య ఉన్నాడు. ఏ రాజయ్య? డాక్టర్ రాజయ్య, స్టేషన్ గన్. ఆయన ఎవరినో అమ్మాయిని ఏదో అన్నారు, అదైంది. ఇవాళ ఆయన మీద ట్రోల్ చేసి ఆయనను జోకర్ లెక్క చేసిండ్రు, అర్థమైందా? బంగారు లక్ష్మణ్ ఉన్నాడు. బంగారు లక్ష్మణ్ tehalga.com వాడు పైసలు ఇచ్చిండు, తీసుకుండు. ఆయన సచ్చదాకా ఆయన ఎంపడిపడి రేపు పదవి రాలే. ఓకే, ఇది పక్కన పెట్టుకో. రేవంత్ రెడ్డి అనేటోడు కూడా కట్టలు పైసలు తీసుకుపోయి నోట్లు ఇస్తుంటే రెడ్ హ్యాండ్ దొరికిండ్రు. ఇవాళ ఆయనకు స్వాగత తోరణాలు, ముఖ్యమంత్రులు వెయిటింగ్లు, మంత్రులు వెయిటింగ్లు, ఆయన చీఫ్ మినిస్టర్ పోస్టు పక్కన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. ఒక దొంగ అంటే నీకు బంగారు లక్ష్మణ్ చేసిన పాపమేంది, రేవంత్ రెడ్డి చేసిన పుణ్యమేంది? క్యాస్ట్ కౌంట్స్. క్యాస్ట్ కౌంట్. ఎందుకంటే ఈయన ఉన్నత వర్గాన్ని చెందినవాడు కాబట్టి దొంగతనం చేసినా, లంగతనం చేసినా, ఇంకా ఏతనం చేసినా వాళ్ళు వాటిని శృంగారం అంటారు, అర్థమైందా? అదే బంగారు లక్ష్మణ్ చేస్తే ఉరికంబం ఎక్కించారు. అది ఎప్పుడైనా ఎన్ని మాటలు మాట్లాడినా, అర్థమైందా? చిన్నప్పుడు ఇంగ్లీష్లో మాకు పోయం ఉండే, ఆల్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్.
ఇన్ మై కంట్రీ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అవన్నీ అబద్ధాలే, చిన్నప్పటికెళ్ళి అబద్ధాలే నేర్పిస్తుంటారు. వర్ణం అనేది, కులం అనేది, గోత్రం అనేది పుట్టిన కాన్సెప్ట్ వచ్చేదాకా ఎంబడి పడుతుంది. ఓకే, ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఏం కావాలి సార్? పదవి కావాలా లేకపోతే ఏం కావాలి? ఆయనకి ఆయన ఏ పార్టీతో ఉన్నారు, ఏ పార్టీ ముసుగులో ఉన్నారంటే ఏం చెప్తారు? బ్రదర్ ఆయనకి ఏం లేదు బ్రదర్, ఏం కాదు, ఎందుకు చెప్పాయంత ఏం కాదు బ్రదర్. ఎందుకు ఆయన మోడీ కడుపులో కూడా తలబెట్టాడు? ఎక్కడన్నా పెట్టాను బ్రదర్, అంత సురభి అంత ఎందుకు చెప్పు, అందరిని డైవర్ట్ చేస్తాడు బ్రదర్. నేను అది నమ్మా, నేను నమ్మేది పవర్ను. ఇవాళ మాల సోదరుల గురించి మాట్లాడదాం. నీకు మాలలో ఎస్సీలో 10 సీట్లు ఉన్నాయి. నీకు జి వెంకటస్వామికి 50 ఏళ్ళు ఉంటాడు ఎంపీగా, ఆయన పెద్ద కొడుకు ఎమ్మెల్యే కావాలి, ఇంకో కొడుకు ఎమ్మెల్యే, ఇదే ఇంకో ఎమ్మెల్యే కొడుకు కావాలి. అక్కడ ఎస్సీ పెద్దపల్లి ఎస్సీ ఉంది, అది నాకు ఇంకో కొడుకు కావాలి. మళ్ళీ బట్టికో సీటు కావాలి, బట్టి అన్నకో సీటు కావాలి. ఎస్సీ సీట్ ఎన్నైతే వాళ్ళే దంచుకపోయా. ఏం లాభం చెప్పు, ఏం లాభం? వాళ్ళకి ఇవ్వండి, నీ మాలకు 10 మందికి ఇవ్వండి. వర్గీకరణ నీకు సబ్సిడీలు వచ్చినా, వర్గీకరణ ఫలాలు వచ్చినా, ఏమొచ్చినా వాళ్ళే దంచుకపోయా, వీనికేముంటాయి? కాబట్టి బ్రదరు, కులాల పేరు మీద ఇవన్నీ రాజకీయాలు. ఈ ట్రాప్లలో ఉన్న రోజులు వీళ్ళు ఇట్నే ఉంటారు. బీజేపీ క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది మాదిగల్ని, అంతేనా బ్రదరు? నీకు మొన్న మాదిగలు మాలలు ఇద్దరు మన కాంగ్రెస్కే ఓటేసిండ్రు. ఎవరు ఎవరి చేతులు లేరు బ్రదర్, వాళ్ళు అనుకుంటారు. ఎవడు ఎవరి చేతులు, మోడీ ఎవరిని నమ్మలే, మోడీని మిషన్ నమ్ముకున్నాడు. ఆర్ఎస్ఎస్ నమ్మలే, బీజేపీ నమ్మలే, మీకు కింద జాతీయులు నాకు ఓటేస్తారని నమ్మలే. ఆయన కేవలం ఈవీఎం మిషన్ నమ్మిండు, ఈపీఎం రాజకీయమే చేస్తాడు. ఈవీఎం మిషన్ ఉన్న రోజులు ఆయన ఎవడు ఏం పీకలేడు, అంతే. ఓకే, ఆయనకు మందకృష్ణతోనే పని. చంద్రబాబు ఉండదు, ఉత్తగల జనానికి చూపిస్తాడు. చంద్రబాబుని అధికారం తెచ్చింది ఆయన్నే ఇయ్యాల. ఎట్లా? జగన్మోహన్ రెడ్డిని అధికారం తెచ్చింది ఆయన్నే. ఇద్దరికి 1 సైడే వస్తుంది రిజల్ట్, 100కు 100. ఆయనకు 100కు 95, ఈయనకు 100కు 95 రిజల్ట్. అట్లా ఉంటుంది మోడీ రిజల్ట్. మరి కాంగ్రెస్కి రాలేదు అట్లా? ఎవరికి? చిన్న రాష్ట్రాలన్నీ కాంగ్రెస్కి అబ్బా. నీకు జార్ఖండ్ సగం రాష్ట్రం, ఇక్కడ ఒక సౌత్ కర్ణాటకలో చిన్నది, నెక్స్ట్ బీజేపీ గన్ షాట్. ఇక్కడ చిన్న రాష్ట్రం, ఇది ఎన్డీఏ కదా, ఎన్డీఏ ముసుగులనే కదా తెలంగాణ ప్రభుత్వం. ఓకే, బీజేపీ అధికారం ఉంది ఇక్కడ. ఢిల్లీలో ఏంటి పరిస్థితి? ఇక్కడ గ్యారంటీలు అక్కడ అమలు చేస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే. ఇక వాళ్ళు కూడా తయారైపోయారు, అబ్బా. ఎవరు నమ్ముతలేరు ఇవాళ దేశవ్యాప్తంగా, వరల్డ్ వైడ్గా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరు. ఓకే, అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. థ్యాంక్ యూ.